శృతి గొంతు పోయిందని యాక్టింగ్ చేస్తూ ఉంటే పున్నమి శృతి దగ్గరికి వెళ్ళి, శృతి ఇది తీసుకో, పోయిన గొంతు తిరిగి వస్తుంది అని చెప్తూ ఉంటుంది. శృతి మాత్రం గొంతు పోయిన దాంట్లో బే 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 అంటూ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక పున్నమి శృతి చెవి దగ్గరికి వెళ్ళి, నీకు గొంతు పోలేదని, ఇదంతా నీ నాటకమని నాకు బాగా తెలుసు. నీకు తెలియని నిజం ఏమిటంటే ఇది తాగితే నిజంగా గొంతు పోతుంది అని పున్నమి చెప్తూ ఉంటే శృతి షాక్ అవుతుంది. అవును, అలాంటి పొసరు తెచ్చాను, పండగ చేసుకో అని పున్నమి అంటూ ఉంటే శృతి బే 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 అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వకీల్ సాబ్ చూస్తున్నారేంటి, శృతి ఈ ఆకు పసరు తాగనంటుంది, రండి శృతిని పట్టుకోండి, బలవంతంగా ఈ ఆకు పసరు తాగిపిద్దాం అని పున్నమి చెప్పడంతో, నానమ్మ మీరు అడ్డు తప్పుకోండి అని పృథ్వీ అంటాడు. ఇక భానుమతమ్మ అక్కడి నుంచి లేచి వెళ్ళగానే పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా శృతిని చెరొక వైపు పట్టుకుని ఆ ఆకు పసరు తాపించాలని చూస్తూ ఉంటారు. ఇక శృతి నిజంగానే గొంతు పోతుందేమో అని భయపడి, మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.